పవన్ వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? హైదరాబాద్లో ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షం సిచ్యువేషన్ ఎలా ఉంది? వర్షాకాలం మొదలైనట్టుగానే భావించాలి. దాదాపుగా ఇప్పుడు మనం జూన్ 6 ఈరోజు. ఈ వారం రోజుల పాటుగా కొంత వర్షాలు ఒకటి రెండు అలా కురుస్తూనే ఉంటాయి, కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని ఏ రకంగా సిద్ధం చేశారు రెస్క్యూ అండ్ హైడ్రా జిహెచ్ఎంసీ సిబ్బంది? జస్ట్ మనోజ్, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి వరకు కూడా ఎండల తీవ్రతకి తట్టుకోలేని ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్టు కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారిపోయి చల్లటి వాతావరణం నెలకొనింది. పలు చోట్ల ఇటు సిటీలోనే పలు చోట్ల భారీ వర్షం కురుస్తూ ఉంటే, కొన్ని చోట్ల ప్రస్తుతం నిన్న చోట్ల చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షం అయితే మొదలవుతూ ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా హ్యూములోక్లమస్ మేఘాలు ఏర్పడిన ప్రతి ప్రాంతంలో భారీ వర్షాలు అయితే కురుస్తాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోపక్క కొన్ని ప్రాంతాల్లో ఇటు ఏపీ కావచ్చు, కొన్ని అటవీ శాఖ ప్రాంతాలలో కావచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మొదలవుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇంకా రోహిణి కార్తీ మొదలవుతూనే ఉంది. ఇంకా రోహిణి కార్తీలోనే ఉన్నాం. ఈ సమయంలో భారీ ఎండ, అతి తీవ్రమైన ఎండలు కురిసే సమయంలో ఇప్పుడు వర్షాలు చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. ఇటు క్లైమేట్ కొంచెం అవకతవకలుగా కనపడుతూ ఉంది. అంటే ఎండలు కురిసేటప్పుడు వర్షాలు పడేటప్పుడు ఎండలు ఇట్లా మారుతూ ఉంది. ప్రజలు కూడా ఒక్కసారిగా ఎండలు పడతా ఉన్నాయి. ఎలా తప్పించుకోవాలి, వీటి నుంచి ఎలా రెస్క్యూ అవ్వాలనే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సడన్గా వర్షం పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మన్సూన్ టీం కూడా యాక్టివేట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు రోడ్లు మొత్తం నిండిపోయి ట్రాఫిక్కి అంతరాయం కలుగుతూ ఉంటుంది. మొఖాల్లోతు నీళ్ళు నిలుస్తూ ఉంటాయి. సుమారు ఒక గంట వర్షం పడితే చాలు మెట్రో కింద ప్రాంతాలు కావచ్చు, ఇటు అమీర్పేట్ల, చందానగర్ ఇలాంటి ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇటు హైడ్రా అలాగే మన్సూన్ టీం, జిహెచ్ఎంసీ మన్సూన్ టీం కూడా యాక్టివేట్ అవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కరెంటుకు సంబంధించిన ఏవైతే మరమ్మతులు ఉంటాయో, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఒక సబ్స్టేషన్ చూస్తున్నాం. ఇలాంటి సబ్స్టేషన్స్ దగ్గర పూర్తి స్థాయిలో మళ్ళీ తనిఖీలు చేస్తాను. ఎందుకంటే ఎండలు కురిసినప్పుడు వీటికి కూలింగ్ ఉండేలాగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ కాకుండా, అదేవిధంగా ఎర్తింగ్ పవరు జనవాసాలకు రాకుండా మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ రెనోవేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.